పీవీహెచ్లో ఉన్న పెయిడ్ కన్సల్టేషన్స్ గురించిన ప్రశ్నలకు పీవీహెచ్ ఫౌండర్ శివ సార్ సమాధానాలు ఇస్తున్నారు. మీ అందరికీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. నేను వీలైనంత ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఉచిత హీలింగ్ మరియు ఉచిత బోధన అనేది పీవీహెచ్లో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు పెయిడ్ కన్సల్టేషన్స్ కూడా ఉన్నాయి. కానీ వారు చెల్లించే డబ్బు ప్రాణ వైలెట్ హీలింగ్ ట్రస్ట్కు వెళ్తుంది. వ్యక్తిగతంగా నాకు రాదు. ట్రస్ట్ నుండి మేము అనేక ఇతర కార్యక్రమాలు చేస్తాము. ఇతర దేశాలకు కూడా ప్రయాణిస్తాము. కొంతమంది ఇలా అనుకోవచ్చు, నేను పెయిడ్ కన్సల్టేషన్ కోసం ఇంత డబ్బు చెల్లిస్తున్నాను, కానీ దానికి తగిన ఫలితం పొందటం లేదు అని. నిజమే, నేను అర్థం చేసుకోగలను. కానీ హీలింగ్ అనేది అంత సులభమైనది కాదు. సమస్య యొక్క మూల కారణాన్ని కనుగొనాలి. అది మీరు తెలుసుకోవాలి. ఎవరైనా 4వ దశ క్యాన్సర్తో క్యాన్సర్ శరీరమంతా వ్యాపించి మా దగ్గరకు వస్తే మేము మాత్రం ఏమి చేయగలం? డాక్టర్లు కూడా చేతులెత్తేసి ఉంటారు. అప్పుడు వారు ఇతర మార్గాల కోసం వెతుకుతారు. భగవంతుడి దగ్గరికి వెళ్తారు, కానీ ఆయన కూడా నో అనే అంటారు. అప్పుడు ఎవరో చెప్తారు, అక్కడ హీలింగ్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని. అప్పుడు మీరు నా దగ్గరకు వస్తారు. నేనేమంటానంటే వారితో, మీ జీవితం అంతా మీరు చనిపోవాలనుకున్నారు, ఇప్పుడు మీరు చనిపోయే స్థితి వచ్చింది, దానిని అంగీకరించండి అని చెప్తాను. కానీ వారేమంటారో తెలుసా? లేదు, నాకు ఇప్పుడు జీవించాలని అనిపిస్తోంది అంటారు. అప్పుడు నేను వారికి ఇచ్చే సలహా, మీరు ఎన్నో సంవత్సరాలుగా కూర్చుని నేను జీవించాలనుకోవటం లేదు, నా జీవితాన్ని ద్వేషిస్తున్నాను అని చెప్పారు. ఇప్పుడు వెళ్ళే సమయం వచ్చింది. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలని అనుకోవటం లేదు? చేయగలిగేది చాలా తక్కువ. దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కొంతమంది వస్తారు, మూత్రపిండం కుంచుకుపోయి ఉంటుంది. చాలా ఉప్పు పదార్థాలు తిని లేక ఇతర కారణాల వల్ల మూత్రపిండం చిన్నదైపోతుంది. అప్పుడు మనం మాత్రం ఏమి చేయగలం? కొన్ని పనులు చేయగలం, కొన్నిటిని చేయలేం. అందరికీ చిన్న వయసులోనే చెప్పాలి, మీ జీవన శైలిని గురించి ఆలోచించండి అని. మీరు మీ శరీరానికి ఏమి చేస్తున్నారు? కొంతమంది ఎక్కువ పరిగెత్తి లిగమెంట్లు చిరిగిపోయి వస్తారు. అప్పుడు మనం ఏమి చేయగలం? హీలింగ్ చేయిస్తాం, కానీ దానికి కొంత సమయం పడుతుంది. మీరు కోలుకోవాలి. మేము వారికి ఏమి చేయాలో చెబుతాము. మా సూచనలు పాటిస్తున్న వారు మంచి ఫలితాలు పొందుతున్నారు. మీరు పాటించకపోతే త్వరిత పరిష్కారం కోసం చూస్తే పీవీహెచ్ అనేది త్వరిత పరిష్కారం కాదు. తలనొప్పి, పంటి నొప్పి, వెన్ను నొప్పి ఇలాంటి నొప్పులు త్వరగానే హీల్ అవుతూ ఉంటాయి. కానీ కొంతమంది అవయవాలు క్షీణించిపోయి దెబ్బతిన్న వాళ్ళు వస్తూ ఉంటారు. అప్పుడు మనం మాత్రం ఏమి చేయగలం? ఒక వ్యక్తి పాన్ తింటూ తన శరీరాన్ని నాశనం చేసుకున్నాడు. మరో వ్యక్తి 30 సంవత్సరాలుగా మద్యం తాగుతూ ధూమపానం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు క్యాన్సర్ ఊపిరితిత్తుల వరకు వ్యాపించింది. ఇప్పుడు మీరు నన్ను అతన్ని హీల్ చేయండి అని అంటున్నారు. నేనేం చెప్తానంటే, మీరే మీ జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా అతన్ని మరణానికి సిద్ధం చేయటమే, అంతే. అందరికీ క్షమాపణ చెప్పించాలి, అందరినీ క్షమించమని చెప్పాలి, సహాయం కోసం భగవంతుడిని ప్రార్థించాలి. తదుపరి జన్మలో మద్యం లేని ప్రదేశంలో పుట్టాలని ప్రార్థించండి. మద్యం లేని అనేక దేశాలు ఉన్నాయి. సూడాన్లో పుట్టవచ్చు, కువైట్లో పుట్టవచ్చు, బ్రూనైలో పుట్టవచ్చు, అరబ్ దేశాల్లో పుట్టవచ్చు. దుబాయ్లో కాదు, దుబాయ్లో మద్యం ఉంది. దుబాయ్లో పుడితే మీరు మళ్ళా జన్మలో కూడా మారరు. అందువల్ల మళ్ళీ కొత్తగా ప్రారంభించగలిగే ప్రదేశంలో పుట్టండి. అందుకే మేము ప్రజలకు తదుపరి జన్మ కోసం ఎలా సిద్ధం కావాలో మార్గనిర్దేశం చేస్తాం. ఈ జన్మలో మీరు తప్పులు చేశారు, క్షమాపణ కోరండి, అదే మేము ప్రజలకు బోధిస్తాము. అర్థమైందనుకుంటున్నాను. ఇంకొక ప్రశ్న అడిగారు, సార్, పర్సనల్ కన్సల్టేషన్ నుండి మేము ఏమి ఆశించవచ్చు? పర్సనల్ కన్సల్టేషన్కు రావటానికి ముందు మమ్మల్ని మేము ఏమన్నా సిద్ధం చేసుకోవాలా? ఇంకొంతమంది ఇలా ఫిర్యాదు చేస్తున్నారు,
పర్సనల్ కన్సల్టేషన్ ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది వాటిని భరించలేకపోతున్నారు అని. దానికి శివ సార్ ఇలా సమాధానం చెప్పారు. నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే. మీరు ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి. 5,000 రూపాయలు అనేది ఒక ఫీజు మాత్రమే. శ్రీనిధి మేడంకి చెప్పండి నేను అంత ఇవ్వలేను అని. మీరు ఆ విధంగా చెబితే వారు ఉచితంగా కూడా మీకు కన్సల్టేషన్ ఏర్పాటు చేస్తారు. అది సమస్య కాదు. డబ్బు అనేది అసలు సమస్యే కాదు. మేము ఎప్పటినుంచో అలా చేస్తూనే ఉన్నాము. ఆ డబ్బు తీసుకోవటానికి కూడా నేను కొన్నిసార్లు సిగ్గుపడతాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆ సమస్యకు అంటే వారి సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉండదు. ఒక మహిళ వచ్చింది. ఆమె ఏమి చెప్పిందంటే ఆవిడ మొబైల్ ఫోన్ పోయిందిట. దాన్ని ఎవరు తీసుకున్నారో చెప్పండి అని అడుగుతోంది. నేనేమన్నానంటే మేడం మీరు కొత్త ఫోన్ కొనుక్కోండి. ఆ వ్యక్తి ఫోనును ఆఫ్ చేసి ఉంటాడు. అంటే ఆ వ్యక్తి ఆ ఫోనును తిరిగి ఇవ్వాలనే ఉద్దేశం లేదు అతనికి. ఫోన్ ఆఫ్ చేయకపోతే అతను కాలెత్తి అవును మేడం నాకు దొరికింది నేను మీకు తిరిగి ఇస్తాను అని చెప్తాడు. ఎవరైనా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే అతను తిరిగి ఇవ్వబోవటం లేదు అని అర్థం. బ్యాంకుకు వెళ్ళండి. మీ బ్యాంక్ అకౌంట్ల వివరాలను సురక్షితంగా ఉంచుకోండి. కొత్త నెంబర్ తీసుకోండి అంతే. మీ దగ్గర ఫోను ఉండాలి. అదే ముఖ్యమైనది. కొన్ని సందర్భాల్లో ఇటువంటి విషయాల్లో మేము సహాయం చేయలేం. కానీ ఇంకొన్ని విషయాల్లో చాలా మటుకు సహాయం చేయగలం. అర్థమైందా? ప్రతి పరిస్థితి వేరు. ప్రతి మనిషి పరిస్థితి వేరు. మీకు అర్థమవుతోంది అనుకుంటాను. కొన్నిసార్లు ఇంట్లో బంగారం పోతుంది. మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకోలేదు. మీ పని మనిషి ప్రతిరోజు ఆ బంగారాన్ని చూస్తూ ఉంది. మీ దగ్గర ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరిని నిందిస్తారు? ఒక ఆమె చెబుతుంది నేను తీసుకోలేదని. ఇంకొక ఆమె కూడా నేను తీసుకోలేదు అంటుంది. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినా పోలీసులు వారిని కొట్టి నిజం చెప్పించలేరు. కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. కొన్ని సందర్భాల్లో సమస్యకు సరైన పరిష్కారం మన దగ్గర ఉంటుంది. చాలామంది నా దగ్గరకు వచ్చి నా తండ్రి మాట వినటం లేదు, నా భర్త వినటం లేదు, నా భార్య నేను చెప్పింది అసలు వినటం లేదు అని చెప్తూ ఉంటారు. దానికి నేను పరిష్కారం ఎలా కనుగొనగలను? నేను వారికి చెప్పేది ఒక్కటే. ఇంటికి వెళ్ళి మీ తండ్రి కోసం, మీ భార్య కోసం, మీ పిల్లల కోసం దివ్యాగ్ని చెయ్యండి. ఏదో ఒకటి జరుగుతుంది. భగవంతుణ్ణి ప్రార్థించండి అంతే. అటువంటి పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చే వారికి మేము ఇచ్చే సూచన అదే.